హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విభాస్ కిచెన్ అండ్ లైఫ్ స్టైల్. ఈరోజు మన కిచెన్లో టేస్టీగా వాంగీబాత్ రెసిపీని ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. సో ఈ రెసిపీ కోసం ముందుగా నేను ఒక కడాయిలో 2 టీ స్పూన్స్ అంత శనగపప్పు, అలాగే 1 టీ స్పూన్ అంత మినపప్పు, ఇవి రెండు వేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నాక ఇందులోనే 3 టీ స్పూన్స్ అంత ధనియాలు, 1 టీ స్పూన్ అంత జీలకర్ర, కొద్దిగా పెప్పర్, ఇవన్నీ వేసి బాగా కలుపుకుంటూ ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక 8 ఎండుమిర్చిని వేసి ఇవన్నీ కూడా కలుపుకుంటూ ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేసినాక ఇందులో కొద్దిగా ఎండు కొబ్బరి తురుముని వేసుకొని, అలాగే 2 లవంగాలు, ఒక ఇలాచీని కూడా వేసి అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో లాస్ట్కి కొద్దిగా హింగ్ వేసి స్టవ్ ఆఫ్ చేసుకొని కలిపి చల్లారబెట్టుకోవాలి. ఇలా అంతా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని దీన్ని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ వాంగీబాత్ రెసిపీ కోసం 2 వంకాయల్ని తీసుకున్నాను. నేను ఇక్కడ పొడుగు వంకాయల్ని తీసుకున్నాను. మీ దగ్గర ఇవి అవైలబుల్ లేకపోతే మీరు నార్మల్ వంకాయలు అయినా కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు నేను వీటిని 1 ఇంచ్ సైజులో కట్ చేస్తున్నాను. సో ఇలా చూపించిన విధంగా కట్ చేసుకున్నట్టయితే మనకి రెసిపీలో చాలా బాగుంటుంది. సో ఇలా అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక కడాయిలో 2 టీ స్పూన్స్ అంత ఆయిల్ వేసి, ఆయిల్ వేడి అయిన తర్వాత కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా శనగపప్పు, అలాగే కొద్దిగా వేరుశనగపప్పు, ఇవి అన్నీ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి అన్నీ ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకుని కూడా వేసి ఒక 2 నిమిషాల పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో నేను ఒక ఉల్లిపాయని సన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను. ఇది అంతా కూడా బాగా మిక్స్ చేసుకుంటూ ఉల్లిపాయలు కొంచెం రంగు మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు వేసి అంతా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయల్ని కూడా వేసి బాగా కలుపుకుంటూ లో ఫ్లేమ్ మీద వంకాయలు బాగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా వంకాయలు మనకి బాగా మగ్గిన తర్వాత ఇందులో ముందుగా మనం మిక్సీకి వేసి పెట్టుకున్న పౌడర్ని వేసి అందులోనే కొద్దిగా బెల్లం వేసి ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇందులో కొద్దిగా చింతపండు రసం వేసి అంతా బాగా కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు మనం లో ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. ఇలా అంతా కూడా బాగా మిక్స్ చేసుకొని ఫ్రై అయిన తర్వాత ఇందులో చివరికి నేను తగినంత ఉప్పు వేసుకుంటున్నాను. ఇలా సాల్ట్ కూడా వేసి అంతా ఒకసారి బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని నేను ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న రైస్లోకి వేసి బాగా కలుపుకోవాలి. అంతా మనకి రైస్కి బాగా పట్టేలాగా కలుపుకొని చివరిలో కొద్దిగా కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉండే వాంగీబాత్ రెసిపీ తయారైపోతుంది.